GMR Shopping Mall grand opening on 10th September in Miapur. వెల్కమ్ టు మై షో. త్రిబాణదారి బార్బరిక్ టాలీవుడ్లో ఇప్పుడు ఈ సినిమా సంచలనం క్రియేట్ చేస్తుంది. సంచలనం అంటే కలెక్షన్స్తో కాదు, కాంట్రవర్సీలతో. ఈ సినిమా తీసిన డైరెక్టర్ సినిమాకి ఆడియన్స్ రావట్లేదు, థియేటర్కి వచ్చి వాళ్ళు చూస్తే కదా సినిమా ఎలా ఉంది అనేది బయటకు వచ్చేది టాక్. వాళ్ళు ఎవరో చూడకుండా నేను సినిమా తీసి ఏం ప్రయోజనం అని చెప్పి తను చెప్పుతో కొట్టుకుంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇలాంటి సమయంలో ఇలాంటి విషయం మీద ఒక సినిమా డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయాల్సి రావడం చాలా బాధగా ఉంది. అయితే ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు ఏంటి, కొత్త డైరెక్టర్లు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇలాంటివన్నీ బయటికి రావాలంటే ఇదే సరైన సందర్భం. ఈ నేపథ్యంలోనే ఆ సినిమా డైరెక్టర్ మోహన్ శ్రీవాస్తవ్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు ఈ మొత్తం వ్యవహారం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. అంటే ఇలాంటి ఓ సందర్భంలో ఒక సినిమా డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒక డైరెక్టర్ అనిపించుకోవాలంటే ఎన్ని కష్టాలు దాటాలో, ఎన్ని బాధలు దాటాలో, ఎంతమందిని ఒప్పించాలో నాకు తెలుసు. నిజంగా రియల్లీ సారీ. అంటే నా సైడ్ నుంచి సారీ, ఎందుకంటే నేను ఒక సినిమా అభిమాని కాబట్టి సారీ చెప్తున్నాను. అండ్ ఇంకో వైపు ఏంటంటే మిమ్మల్ని ఇంత గర్వంగా మిమ్మల్ని నేను పిలవడానికి కారణం ఏంటంటే ఐ డ్రీమ్ అనేది ఎప్పుడూ కూడా ఇలాంటి కాంట్రవర్షియల్ మీద వ్యూస్ తెచ్చుకోవాలని చూడరు. ఆల్రెడీ మీ సినిమాకి రిలీజ్కి ముందే 2 సార్లు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం ఇదే ఐ డ్రీమ్ ప్లాట్ఫామ్ మీద. అంటే ఒక చిన్న సినిమాని బతికించాలని ఎప్పుడు కూడా ఐ డ్రీమ్ ముందు ఉంటుంది. అలాంటి ఓ చిన్న సినిమాకి కష్టం వచ్చింది కాబట్టే ఈరోజు మిమ్మల్ని పిలవడం కానీ అసలు ఏం జరిగింది కానీ తెలుసుకోవాలని ఒక ప్రయత్నం అనమాట. ఈ ప్రయత్నంలో మీరు మనస్ఫూర్తిగా అన్ని నిజాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. చెప్తారా? 100% చెప్తాను. అసలు ఎందుకు కొట్టుకున్నారు సార్ చెప్తా? చెప్తూ కొట్టుకోవడానికి రీజన్ వచ్చేసి కొంచెం నేనేంటంటే థియేటర్కి వెళ్ళాను. మీకు ఆల్రెడీ తెలిసింది, అది ఒక 8 మంది ఉన్నారు. అది ఎక్కడ డెప్షీట్ పడుతుందని నేను ఒక 2 టికెట్లు కొనుక్కున్నాను. సినిమా చూశాను. సినిమా అయిన తర్వాత నేను డైరెక్టర్ అని చెప్పకుండానే వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ సినిమా చాలా బాగుంది అన్నారు. బాగుందన్న తర్వాత కూడా థియేటర్లో జనాలు లేరేంటి అంటే, జనాలు ఒక మినిమం 20% 30% వస్తే కదా టాక్ వెళ్తుంది అనేది క్వశ్చన్ ఉండిపోయింది. సరేలే అని చెప్పేసి అయిపోయింది. బాధగా కొంచెం బయటకు వెళ్తున్నా, పక్క స్క్రీన్లో సౌండ్స్ వస్తున్నాయి. ఇదేం సినిమా అని ఓపెన్ చేసి చూశాను. అందులో ఒక మలయాళం డబ్బింగ్ సినిమా అవుతుంది. దానికి ఆల్మోస్ట్ 80 to 90% ఆక్యుపెన్సీ ఉంది. సో నాకు చాలా బాధ అనిపించింది. నేను ఎక్కడ మేకింగ్లో తగ్గలేదు, క్యారెక్టరైజేషన్స్లో తగ్గలేదు, ఆర్టిస్టుల్లో తగ్గలేదు. ఇంత బాగా కథ తీసుకెళ్ళాను కదా, ఎందుకు నా సినిమాకి రాలేదు అనే క్వశ్చన్ నాలోనే వచ్చేసింది. అప్పుడే మా ఆవిడ కాల్ చేసింది, నేను సినిమా థియేటర్లో ఉన్నాను అని అంటే, నేను ఇంటికి వచ్చేస్తున్నాను అని అంటే ఆమె భయపడి వచ్చేసింది ఇంటికి. నేను ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఉంది. అదేంటి నువ్వు సినిమా పూర్తిగా చూడలేదు ఏంటి అని అంటే గట్టిగా పట్టుకొని ఏడ్చింది. వచ్చేసరికి నేను చాలా అంటే నేనే బాధపడ్డాను కాకుండా వీళ్ళని కూడా బాధ పెట్టేస్తున్నానా అని భయం పుట్టుకుంది. అంటే అనుకున్నాను అప్పుడు, అంటే నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానేమో అన్న భయంతో ఆమె వచ్చేసింది. సో అది నేను ప్రేక్షకుడు కూడా నాకు ఫ్యామిలీ, వాళ్ళకి నచ్చేటట్టు ఉండాలి, నచ్చేటట్టు తీయాలి అనేది నా తాపత్రయము. నేను ఫ్యామిలీని వదిలేశానే, ఫ్యామిలీని పక్కన పడేసి సినిమా అనుకుని ఉండిపోయానే. వాళ్ళ ఎమోషన్స్ని నేను ఎప్పుడూ ఇచ్చేయలేదు, వాళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళు ఇంతలా అయిపోయారా? నేను చాలా బలంగా ఉంటాను. నేను చెప్పుతో కొట్టుకున్నది కేవలం ముందు మాట అన్నాను సినిమాకి ముందు. సినిమా నచ్చకపోతే మీ దగ్గరికే వచ్చి నేను చెప్తూ కొట్టుకునేది ఛాలెంజ్ తీసుకున్నాను. సినిమా నచ్చిందో నచ్చలేదో క్లారిటీ రాలేదు నాకు. ఓకే, వస్తే ఫైన్. నేను అందుకు నేను అది ఇంకా జనాల్లో ఏమనుకుంటారు, సినిమా పూర్తిగా జనాలు వెళ్ళట్లేదంటే సినిమా పోయింది అనుకుంటారు కదా. అలా నేను మనస్తాపం అయిపోయింది నాకు. ఇది సినిమా బాగుంది అని అంటున్నారు, అక్కడ వచ్చిన 8 మంది బాగుంది అంటున్నారు, చూస్తే థియేటర్లో జనాలు లేరు, రాకపోతే టాక్ ఎలా వెళ్తుంది, ఇలాంటి సినిమాకి ఎందుకు ఎంకరేజ్మెంట్ దొరకట్లేదు అనే బాధతో నేను మా ఆవిడ అప్పుడే చేయటం ఇవన్నీ నాకు ఎమోషనల్ ఇచ్చేసి ఇదైపోయాను. బట్ నేనేంటంటే బార్బరికుడు మాట కోసం తల ఇచ్చేసాడు శ్రీకృష్ణుడికి, తల ఇచ్చేసాడు. నేను ఇక్కడ ఏంటంటే మాట ఇచ్చాను, చెప్తూ కొట్టుకున్నాను. దట్స్ ఇట్. ఆ ఎమోషన్ టైంలో అలా జరిగిపోయింది. సార్ ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ సార్, మీరు సినిమాలో ఎవరే కదా? అవును. ఇప్పటిదాకా 2025లో 160 నుంచి 170 సినిమాలు రిలీజ్ అయినాయి సార్. చిన్న సినిమాలు అయితే ఏమి, పెద్ద సినిమాలు అయితే ఏమి. నేను చెప్పేది ప్రాపర్గా థియేటర్కల్ రిలీజ్ జరిగినవి. ఒక 10 థియేటర్లో 15 థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు ఇంకో 50-60 ఉండొచ్చు. చాలా ఉన్నాయి. అవును. ఒక సినిమా లవర్గా ఈ సంవత్సరంలో మీరెన్ని సినిమాలు చూశారు సార్? ఆల్మోస్ట్ మ్యాక్సిమం చూశానండి.
అంటే నేను ప్రతి సినిమా చూస్తాను, దెర్ ఈస్ నో డౌట్. మ్యాక్సిమం చూశాను. అంటే ఇక నాకు కనబడినవి చూడలేదు. నాకు ఈ క్వశ్చన్ కూడా వచ్చింది, మీ సినిమా నాకు వినపడలేదు, కనపడలేదు అన్నోళ్ళు ఉన్నారు. సో ఐ అగ్రీ విత్ దట్. నిజంగా నేను జనాలకు రీచ్ అవ్వకపోతే అది నాతో అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం వ్యవహారంలో బాగా రీచ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒక 2 రోజులు ఎదురు చూసుంటే నిజంగా తన సినిమా బాగుందంటున్నాడు, కంటెంట్ బాగుందంటున్నాడు, సో ఒక 2 రోజులు ఎదురు చూడలేకపోయాడా, ఎమ్మడే వీడియో రిలీజ్ చేయడం ఎందుకు, ఇదంతా పబ్లిసిటీ స్టంటా, ఆడియన్స్ని థియేటర్కి తెప్పించడానికి ఈ ఎమోషన్గా ప్రేక్షకుల్ని ఎమోషనలైజ్ చేసి ఒక పబ్లిసిటీ స్టంట్ ప్లే చేసాడా అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? సినిమా ఎన్ని రోజులు కండి, అంటే ఎన్ని రోజుల్లో సినిమా అయిపోతుంది? ఈ రోజుల్లో పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఒక వీకెండ్ సార్. 1 వీకే కదా, 1 వీకెండ్ కదా. నేను వీడియో ఎప్పుడు పెట్టాను? ఆ రోజు నైట్ పెట్టారు, రిలీజ్ రోజు పెట్టలేదు. అదే నైట్. నిజంగా నాకు అలాంటి స్టంట్ చేయాలని ఉంటే ఫ్రైడే మార్నింగ్ షో అయిపోగానే, సండే నైట్కి పెట్టారు, ఫ్రైడే మార్నింగ్ షో అయిపోగానే మ్యాట్ని నుంచి పికప్ తీసేసుకుందాం, ఏదైనా స్టంట్ చేద్దాం అనేసి అనుకోవాలి కదా. నేను ఎప్పుడు పెట్టాను? సండే పూర్తిగా సినిమా డెడ్ అయిపోయింది, థియేటర్లో నుంచి తీసేస్తున్నారు, డెబ్షూట్లు పడుతున్నాయి అన్నప్పుడు నేను పెట్టాను. నేను అలా ఎమోషనల్ అయిపోయాను, కానీ ఈ సినిమా నెక్స్ట్ వీక్ చూడాలనో లేకపోతే అలాంటి ఉద్దేశం అనేది నాకు అస్సలు లేదు. నా బాధ ఏంటంటే సినిమా రిజల్ట్ ఏదో ఒకటి పోయింది, బాగుంది, ఈ రెండింటిలో ఒకటి చెప్పుంటే బాగుండేది. ఎవరు ఎత్తుకోలేదు సార్ సీరియస్గా. రివ్యూవర్స్ వెబ్సైట్స్ చాలా బాగా రాసాయి, కానీ సోకాల్డ్ పెద్ద పెద్ద రివ్యూవర్స్ వాళ్ళని చూసి సినిమా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మలయాళం సినిమాలకి తెగ డిటర్మినేషన్, వర్కౌట్, మ్యాజిక్ ఇలా చెప్పే రివ్యూవర్లే ఎవరు మన తెలుగు సినిమాని పట్టించుకొని కనీసం ఇట్స్ అ బ్యాడ్ ఫిల్మ్, ఇట్స్ ఓవరాల్ నాన్ లీనియర్, నాట్ సింకింగ్, ఇది ఏదో చెప్పాలి కదా. అది కూడా చెప్పలేదు అంటే ఇట్స్ నాట్ ఐ గివ్ యూ పుచ్చు ఏదో చెప్పాలి కదా. ఎవరు ఎత్తుకోలేదు సార్. దీన్ని పట్టించుకొని ఉంటే నాకు ఈ బాధ ఉండేది. నాకు నేను అలా ఇప్పుడు సార్ ఇదే రివ్యూవర్స్ మలయాళం సినిమాకి ఇచ్చారు, సెకండ్ హాఫ్ అసలు బోరింగ్ నిద్ర వచ్చేసిందని ఒక రివ్యూవర్, పెద్ద రివ్యూవరే చెప్పాడు. అలాగని సినిమాకి వెళ్ళటం మానట్లా. ఆడియన్కి నచ్చితే వాళ్ళ రివ్యూవర్ల గురించి అసలు పట్టించుకోరు సార్ ఫస్ట్ థింగ్. బట్ ఆ రివ్యూవర్లు చెప్తే ఫస్ట్ వెళ్తున్నారు, జనాలకు సినిమా ఉందని తెలుస్తుంది థియేటర్కి వెళ్తున్నారు. ఇక రివ్యూవర్ ఆడి ఒపీనియన్ కాబట్టి వీళ్ళ ఒపీనియన్ వీళ్ళు ఫాలో అవుతూ సినిమా చూస్తున్నారు. బట్ నాకు ఎత్తుకోవడానికి ఎవరూ లేరు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ మలయాళం సినిమాకు ఒక పెద్ద కంపెనీ ఉంది, ఆ కంపెనీ మీద చాలా నమ్మకం ఉంది, జనంకి నమ్మకం ఉంది. ఈ సినిమా వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు చేశారు అని అంటే సినిమా చూడొచ్చు అని ఆ నమ్మకంతో పాటు పెద్ద పెద్ద రివ్యూవర్స్ ఉన్నారు. నా సినిమాని మోయడానికి నా వెనకాల పెద్ద కంపెనీ లేదు. నేను డెబ్యూ డైరెక్టర్ని, మా ప్రొడ్యూసర్ డెబ్యూ, వీళ్ళ వల్ల ఎంత క్వాలిటీ పెట్టి అంత ఎక్స్ట్రాడినరీగా సినిమా మేకింగ్ పెట్టినా కూడా జనాలు రాలేదు. అంటే మేబీ వీళ్ళు కొత్తోళ్ళు కదా, ఎవరైనా పక్కోళ్ళు చెప్తే చూద్దాం, బాగుంది అంటేనే వెళ్దాం, లేకుంటే ఓటీటీలో వస్తుంది కదా చూద్దాం అనుకున్నారేమో. కానీ పక్కోళ్ళు చెప్పడానికి ఆ పక్కోళ్ళు కూడా వెళ్ళలేదు అంటున్నాను నేను. ఓకే, ఆ ఒక్కరైనా వెళ్తే ఇంకొకరికి చెప్తారు కదా అనేది నా మెయిన్. ఇది మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, అంటే సినిమా వచ్చింది కూడా చాలా మందికి తెలియలేదు అని చెప్పి ఒక మాట అన్నారు. ఇది మీ ఫెయిల్యూర్ కాదా? నేను అది యాక్సెప్ట్ చేస్తాను సార్ 100%. ఎందుకంటే 1.5 CR ఖర్చు పెట్టాము, ఆల్మోస్ట్ సాంగ్ కూడా 7 million 8 million వెళ్ళింది, ఇంకో సాంగ్ 2-3 million వెళ్ళింది, ఇన్స్టాల్ అయితే చాలా గట్టిగా వెళ్ళింది, ఆల్మోస్ట్ 20 to 30 million క్రాస్ చేసింది. ఇంత చేసింది కూడా నేను 1.5 crore ఖర్చు పెట్టినా ప్రాపర్గా ఇది జనాలకు రీచ్ అయ్యేటట్టు ఖర్చు పెట్టలేదేమో అన్న అదైతే ఒప్పుకుంటాను సార్. ఎందుకు అని అంటే నేను నిన్న జరిగిన సంఘటన తర్వాత ఈ వీడియో వైరల్ అయిపోయిన తర్వాత కింద కామెంట్లు చేశారు, అన్నా నీ సినిమా నాకు తెలియదు అన్న, నీ సినిమా ఉందనే తెలియదు అన్న మాకు. ఎగ్జాక్ట్లీ, సినిమా లేకుండా మీరు సినిమా మా దగ్గరికి తీసుకురాకుండా సినిమా చూడమని అంటే మేము ఎట్లా చూస్తామన్నా, మీరు అలా చేసేసరికి చాలా బాధ అనిపించింది అన్న, నేను రేపు సినిమా చూసి చెప్తానన్నా అని అన్నారు. అదే కాల్ చేసి నా దగ్గర ఇప్పుడు ఒక దగ్గర 1500 మెసేజ్లు ఉంటాయి. అందరూ కాల్ చేసి మెసేజ్ పెట్టి సినిమా
నిజంగా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం చిన్న డ్రాగ్ అనిపించింది ఒకరు, నిజంగా సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఫిల్మ్ అన్నోళ్ళు ఒకరు. ఇలా చెప్పేసరికి నాకు హ్యాపీ అనిపించింది. చూస్తున్నారు, ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు వీళ్ళు, అంటే చూసి రిజల్ట్ ఇవ్వాలంటున్నా. నాకు ఎవరు సార్ ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇప్పుడు వరకు నెగిటివ్ చెప్పలేదు సార్. నెగిటివ్ చెప్పినా నేను చెప్పేస్తా. ఇప్పుడు నెగిటివ్లో ఈ సినిమాలో నెగిటివ్ ఒకటి చెప్పారు సార్. ఒకటి ఏం చెప్పారంటే, టైటిల్ సార్, మీ టైటిల్ ఎవరికి నోరు తిరగదండి, ఈ టైటిల్ నోరు తిరగకపోవడం వల్లనే అలా అయింది. ఇంకోటి, ఇంత గ్రాండ్గా తీశారు సినిమా మీరు, మాకు ఏదో డబ్బింగ్ సినిమా అలా కనబడింది సార్ పోస్టరు. ఓకే, ఇదేదో బార్బరిక్ అంటే డబ్బింగ్ సినిమా అని అన్నారు. ఇలాంటివన్నీ వచ్చేసారు. ఇదంతా జరిగిన తర్వాత సినిమాకి వెళ్ళి సో వండర్ఫుల్ ఫిల్మ్ అంటున్నారు.